హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎక్స్‌క్లూజివ్. నేను తరుణి. సో, కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో లివింగ్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. వివాహ వ్యవస్థ సంస్థ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. సో, దానికి ఏం చెప్తారు మీరు? సో, ఎట్ ప్రెజెంట్ వివాహ వ్యవస్థ అనేది చచ్చిపోతుంది అంటే అది నిజమే మ్యామ్. బికాజ్ ఎందుకు అనంటే ఎట్ ప్రెజెంట్ లివింగ్ రిలేషన్‌షిప్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ మనం కొన్ని కంట్రీస్‌లో అది యాక్చువల్‌గా అది మన కంట్రీది కాదు. ఏదైతే వెస్టర్న్ కంట్రీ కల్చర్‌ని మన కంట్రీలో కూడా అలవాటు పడిపోయింది. అండ్ చాలా సిట్యుయేషన్స్‌లో గానీ ఎవరైనా చూసుకున్నా గానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో అగ్రీమెంట్ మ్యారేజ్ కూడా ఉంటది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి ఫ్యూచర్ కమిట్మెంట్స్ అనేది ఏది ఉండదనమాట. జస్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అనేది మనం కలిసుందామని చెప్పి. ఏదైతే అగ్రీమెంట్ మ్యారేజెస్ ఉన్నాయో అండ్ అదే కాకుండా అగ్రీమెంట్ చేసుకొని లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి మనం చూసుకుంటే. వీళ్ళు సింపుల్‌గా ఏంది అనంటే కొన్ని రోజులు అనేది కలిసి తిరుగుతారు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ లివింగ్ రిలేషన్‌షిప్స్‌లో అనేది కూడా ఒక 2 టైప్స్ ఉంటాయి. ఎలా అంటే కొంతమందేమో మ్యారేజ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్‌తోనే కలిసుంటారు. బికాజ్ ఎందుకు అనంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ గానీ లేకపోతే నెగెటివ్ వైబ్స్ రాకూడదు అన్నట్లు. అంటే బికాజ్ ఎందుకు అనంటే అది కూడా నార్మల్‌గా ఒకళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మహా అంటే 1 ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తాం. దాని తర్వాత మ్యారేజెస్ అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండదు. అంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీరు అండర్‌స్టాండింగ్ ఉండదు అని ఎట్లా అనుకోవచ్చు. బికాజ్ వీడు ఏంది అనంటే మ్యారేజ్ అవ్వకముందు మహా అంటే ఒక 4 అవర్స్ కలిసి ఉంటాడు. లేదు 2 అవర్స్ ఒక సాటర్‌డే, సండే వస్తే బయటికెళ్ళడాలు లేకపోతే దగ్గరలో హనీమూన్ ట్రిప్ లాగా ఆడికి ఈడికి వెళ్ళడాలు ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్‌లో ఏంది అనంటే అమ్మ, అయ్య అనుకుంటూ నార్మల్‌గా ప్యాంపరింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో, మ్యారేజ్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ ఇద్దరు పక్కపక్కనే ఉండాలి. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంది అనంటే వీడి గురించి అంటే వీడి ఒరిజినల్ క్యారెక్టర్ గానీ, ఆ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ గానీ బయటపడుతూ ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఏమి రాకూడదు అని చెప్పి కొంతమంది ఏంది అనంటే మెచ్యూర్డ్ బ్రెయిన్‌తో ముందే కొన్ని రోజులు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అండ్ దీంట్లో కొంతమంది ఫిజికల్‌గా కలిసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫిజికల్‌గా కలవని వాళ్ళు ఉంటారు. బేస్డ్ ఆన్ వాళ్ళ మధ్య డిపెండ్స్ ఏందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్‌స్టాండింగ్ బట్టి, ప్రాపర్ అండర్‌స్టాండింగ్ బట్టి అట్లా. సో, సెకండ్ పర్సన్స్ ఎట్లా ఉంటారు అనంటే వాళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు ఫిజికల్‌గా లేదా అమ్మాయి గినక అబ్బాయి దగ్గర ఎక్కువ పైసలుంటే వాడితో తిరగడం కానీ, లేదు అబ్బాయి ఏంది అనంటే అమ్మాయి దగ్గర ఏమన్నా ఉన్నాయి అనంటే దాన్ని గుంజడానికి అని చెప్పి ఏదైతే సెల్ఫిష్ యాక్టివిటీస్‌లో వీళ్ళేంది అనంటే వాళ్ళతో కొన్ని రోజులు కలిసి ఉండడం. దాని తర్వాత మూవ్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు ఏదైతే కొన్ని రోజులు కలిసి ఉండడం, దాని తర్వాత ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతారు. బట్ ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోయినప్పుడు ఓకే బానే ఉంటది. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేక విడిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసెస్ ఫైల్ చేసుకుందాం అనే థాట్ వచ్చినా, లేదా వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వాడు నిన్ను మోసం చేసిండు, వాడు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకొని పోతున్నాడు, నువ్వు వాడి మీద కేస్ పెట్టు అని అంటే రేప్ కేస్ ఫైల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. లేడీస్ రేప్ కేసెస్ ఫైల్ చేసిన కేసెస్. అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తర్వాతనే కూడా రేప్ కేస్ కూడా పెట్టొచ్చా వాళ్ళ మీద? మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోతే మ్యామ్. మ్యూచువల్ ఓకే. అండర్‌స్టాండింగ్ అనంటే ఓరల్‌గా వద్దు. ఓరల్‌గా అనేది మనకి కౌంటింగ్ రాదు. ఓకే. ఏదైనా కూడా ఒక అగ్రీమెంట్ మీద ప్రిపేర్ చేసుకొని నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి విడిపోయేటప్పుడు అట్లా విడిపోవాలి. బట్ ఏమీ లేకుండా అంటే ఇది ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనంటే ఎవరైతే కొన్ని రోజులు కలిసి ఉందాం దాని తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు విడిపోవాలి. చూసుకుందాం అనే వాళ్ళకి చెప్తున్నాను. బికాజ్ ఎందుకు అనంటే ప్రెజెంట్ సొసైటీ అనేది బాలేదు. సో, అవును. ఎవరైనా గనక మధ్యలో పర్సన్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి గనక ఈమెతో గనక కేస్ ఫైల్ చేపించిందనుకో వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతది. సో, రీసెంట్‌గా నేను చూసిన కేస్ ఒకటి ఏదైతే అబ్బాయి అబ్రాడ్‌లో ఉంటాడో సో, వాళ్ళిద్దరూ కొన్ని రోజులు అక్కడ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అబ్రాడ్‌లో. దాని తర్వాత వాళ్ళు ఈడికొచ్చారు. ఒక 1 మంత్, 2 మంత్స్ ఇద్దరు కలిసి స్పెండ్ చేశారు. కొంచెం తిరిగారు అంతా బానే ఉంది. సో, వీళ్ళిద్దరికి ఏంది అనంటే ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోదాము అని చెప్పి. ఏదో కొన్ని రోజులు అలా ఉండాలి కాబట్టి ఉన్నారు. బికాజ్ ఎందుకు అనంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి క్రష్ ఉంది. బట్ ఏదైతే ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు అలా మూవ్ అయ్యారు. దాని తర్వాత ఏమైంది అనంటే ఏదైతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. ఒక సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఒప్పుకోవడం జరిగింది. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంది అనంటే ఈమె డైరెక్ట్‌గా ఎళ్లి రేప్ కేస్ పెట్టి పడేసింది. సో, ఇక్కడ ఏంది అనంటే విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ అంటే నీకు ఇష్టమై నువ్వు వెళ్ళినా, నీకు ఇష్టపూరితంగా నువ్వు కలిసినా కూడా దానికి వాళ్ళు గనుక రేప్ కేస్ ఫైల్ చేస్తే కంపల్సరీ 15 ఇయర్స్ వరకు ఇంప్రిజన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. 10-15 ఇయర్స్ వరకు ఇంప్రిజన్ పడతది. సో, ఇప్పుడు అబ్బాయి మీద. అబ్బాయి మీద. ఆ అమ్మాయి ఆల్రెడీ కేస్ ఫైల్ చేసింది. వాడు అబ్రాడ్ ఎళ్ళాలి. ఇప్పుడు ఓకే. లాక్ అయిపోయాడు ఇక్కడనే. సో, ఇట్లా లైఫ్స్ అనేది చాలామంది స్పాయిల్ అయిపోయినాయి. అండ్ అదే కాకుండా ఫాల్స్ రేప్ కేసెస్ కూడా వచ్చినాయి ఇప్పుడు అట్ ప్రెజెంట్. సో, వాళ్ళిద్దరు మహా అంటే 1 మంత్, 2 మంత్స్ ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఫిజికల్‌గా కలవకపోయినా కూడా ఏదో ఒక కేస్ ఫైల్ చేయడం, వాళ్ళని ఏదో ఒక కేస్ ఫైల్ చేసి ఇక్కడ లాక్ చేసేయడం, లేదు వాడిని లోపలికి పంపియడం. సో, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటూనే
అంటే ఒక అబ్బాయి కానీ, లేదంటే ఒక అమ్మాయి కానీ, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటూనే వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడడం కానీ, లేదంటే వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల కానీ, అలా వెళ్ళిపోతే మళ్ళీకి వాళ్ళకి ఏమైనా గొడవొచ్చినప్పుడు, ఏమైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు, అది ఎలా ట్రీట్ చేస్తారు తర్వాత? మ్యామ్ ఇక్కడ ఏమైతదంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లోనే చాలా ప్రాబ్లమ్ అయిపోతాయి. చాలామంది ఎట్లా అంటే ఇన్ కేస్ ఒకాళ వుమెన్ గనుక రాంగ్ స్టెప్ ఏసి అంటే ఇట్లా వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మెన్‌కి దొరికినప్పుడు మెన్ ఏందనంటే అగ్రెసివ్ అయిపోయి వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, లేదు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టడం. అంటే ఈవెన్ ఓన్లీ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకే నేను చెప్పట్లేదు. ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి కూడా చెప్తున్నా ఈ మ్యాటర్. ఓకే. బికాజ్ ఎందుకు అనంటే ఒక హస్బెండ్ గాని లేదా ఒక బాయ్ ఫ్రెండ్ గాని ఒక హస్బెండ్ గాని, ఒక బాయ్ ఫ్రెండ్ గాని ఎవరైనా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కానీ, లేదు మ్యారేజ్ చేసుకున్న తర్వాతకి గాని వేరేది పెట్టేసుకుంటే అంటే వేరే రిలేషన్‌షిప్ పెట్టుకుంటే అది అడల్టరీ కింద కన్సిడర్ చేసేసుకొని దాన్ని డైవర్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మ్యారేజ్ అయితే. మ్యారేజ్ అవ్వకముందు అయితే గొడవలు అవ్వడం, లేదు బ్రేకప్ చెప్పుకోవడం ఇట్లాంటివి అయిపోతున్నాయి. కానీ ఒక వుమెన్ చేసింది అనుకోండి, వుమెన్ చేస్తుంది అంటే రేపు పొద్దున మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కంపల్సరీ. ఒక వుమెన్ గనుక రాంగ్ స్టెప్ ఏస్తుంది అని అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే అడల్టరీ బేస్ మీద డైవర్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య లివింగ్ రిలేషన్‌షిప్‌లో లేదా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏందంటే అగ్రెసివ్ అనేది అవ్వకూడదనమాట. ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ అంటే ఈమె ఎవరితో అయితే సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరితో అయితే చాట్ చేస్తుందో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న చాట్ కానీ, లేదా వాళ్ళిద్దరి మధ్య దిగిన ఫొటోస్ గానీ అండ్ అదే కాకుండా లొకేషన్ అయినా కానీ వాళ్ళిద్దరు ఒక్కాడున్నట్టు లొకేషన్ ఆర్ ఫొటోస్ లేదు కొన్ని చాట్లనేవి దొరకడం కానీ, కొన్ని ఏమన్నా పిక్స్ దిగడం కానీ, న్యూడ్ పిక్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే దాన్ని తీసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బ్లాక్‌మెయిల్ చేస్తే ఉల్టా వీడి మీద కేస్ అయితది. సో నేను చెప్పే వర్షన్ ఏంది అని అంటే దీనివల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో నీ మీద ఎట్లాంటి కేస్ అనేది ఆమె ఫైల్ చేయకుండా చూసుకోవచ్చు. అవసరమైతే నిన్ను వాడుకుంటుంది. ఏదైతే ఫైనాన్షియల్‌గా వాడుకుంటుంది అని అంటే నువ్వు రికవరీ సూట్ ఏసుకోవచ్చు. లేదా నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పీఎస్‌లో గనుక కంప్లెయింట్ పెట్టినా కూడా చీటింగ్ కింద కేస్ ఫైల్ చేయొచ్చు. ఏదైతే ఈ విట్నెస్‌లన్నీ అంటే ఏదైతే ఈ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఆమె మీద 420 చీటింగ్ కేస్ ఫైల్ చేసుకొని నువ్వు ఎంతైతే అమౌంట్ పెట్టినావో ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేసుకోవచ్చు. సో ఇదే రూల్స్ ఉమెన్ మీద కూడా అప్లికబుల్ అవుతుంది ఈ కదా? రూల్ ఉమెన్‌కి కూడా అప్లికబుల్ అయిపోతది. అండ్ అదే కాకుండా ఈ రూల్ ఉమెన్‌కి కూడా అప్లికబుల్ అయితది. ఎప్పుడైతే అబ్బాయి మోసం చేసిండు అని అంటే ఉమెన్ ఫస్ట్ చేసేది ఏంది అంటే రేప్ కేస్ ఫైల్ చేయడం. సో ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ అమ్మాయిలకి చాలా ఫేవరబుల్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. బట్ అబ్బాయిలకు కూడా ఉన్నాయి. బట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలీదు. తెలియదు. ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే అరే అమ్మాయిలకి చాలా బెనిఫిట్‌గా ఉంది లా అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భయపడిపోయి ఆగిపోతారు. సో అబ్బాయిలకు కూడా అంతే బెనిఫిట్‌గా ఉంది లా. చాలా యూస్‌ఫుల్ చేసుకోవచ్చు. మనం ఎంత యూజ్ చేసుకోవాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు లా అనేది. సో నేను చెప్పే వర్షన్ ఏంది అని అంటే ఆ అమ్మాయి అట్లా మోసం చేస్తుంది. సో నువ్వు ఆ అమ్మాయికి అమౌంట్ పెట్టినావు బాధపడడం ఎందుకు? కుల్లా ఎళ్ళేసి ఒక 420 కింద ఏదైతే 420 చీటింగ్ కింద కేస్ ఫైల్ చేస్తే కంపల్సరీ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతది. సో ఈ రూల్స్ అనేది కూడా ఎవరైతే అమ్మాయిలు కానీ, అబ్బాయి కానీ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి కూడా వేరే వాళ్ళతోటి చాటింగ్ చేసినా కానీ, ఇలా ఏదైతే వాళ్ళది మాట్లాడేది కానీ, లేదంటే చాట్ చేసేది కానీ హైడ్‌గా అంటే వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టుకొని ఏదైతే ఎవిడెన్స్ వాళ్ళైతే ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతారో అప్పుడు కేస్ పెట్టినా సరే ఇవి కోర్టులో కానీ, లేదంటే పోలీస్ స్టేషన్‌లో కానీ చూపించడానికి వర్త్ బికాజ్ ఉంటుందని ఎందుకంటే నువ్వు అంటున్నారు. చూసిన తర్వాత డైరెక్ట్ అంటారు. అవును. అరే నేను అవును ఇన్నా ఏం చేస్తావు నువ్వు? నేను తిరిగినా ఏం చేస్తావు అంటే ఏడ పెట్టుకుంటారు తలకాయ? అవును. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏమవుతుంది అంటే రాంగ్ స్టెప్ అనేది వేయడం జరుగుతుంది. ఏదైతే ఆ కోపంలో కానీ ఆ ఆవేశంలో రాంగ్ స్టెప్స్ వేయడం జరుగుతుంది. సో ఈ రాంగ్ స్టెప్స్ వీటన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా ప్రొసీడ్ అయితే కంపల్సరీ ఆమె మీద మనం ఏదైతే లీగల్ యాక్షన్ తీసుకొని అవసరమైతే నువ్వు ఎంతైతే అమౌంట్ పెట్టినావో దానికంటే ఎక్స్ట్రా కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. ఓకే. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అమ్మాయి అయినా సరే. చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా వ్యూవర్స్, లివింగ్ రిలేషన్షిప్ వలన వచ్చే లాభాలు, నష్టాలు అన్నీ కూడా సార్ చెప్పారు. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.